మన దేశ రాజకీయాల్లో వారసత్వాలు కామన్. తండ్రి కొడుకులు, మామ అల్లుళ్ళు, భార్యాభర్తలు కలిసికట్టుగా రాజకీయాలు చేస్తుంటారు. భర్తల కోసం భార్యలు ప్రచారం చేస్తుంటారు. కానీ కొన్ని చోట్ల సీన్ రివర్స్ అవుతూ ఉంటుంది. ఏపీలో ఓ ఎమ్మెల్యే అభ్యర్థిపై భార్య పోటీ చేస్తుంది. తాళి కట్టించుకున్న ఇల్లాలే తోకతొక్కిన తాచుపాములా బుసకొడుతుంది. శ్రీకాకుళం జిల్లా టెక్కల నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై ఆయన భార్య వాణి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. భార్య పోటీ చేయడం శ్రీనివాస్ కు నైతికంగా, రాజకీయంగా దెబ్బేనన్న చర్చ జరుగుతుంది. సొంత భార్యకే నచ్చ చెప్పుకోలేని మనిషి రేపు ప్రజలకు ఎలా సేవ చేస్తారని విపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి. దువ్వాడ శ్రీనివాస్, వాణిల మధ్య కొన్నేళ్లుగా విభేదాలున్నాయి. ప్రస్తుతం ఇద్దరు విడిగా ఉంటున్నారు. తన భర్త సరైన రాజకీయాలు నడపడం లేదని, నియోజకవర్గంలో పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయని వాణి పార్టీ అధినేత జగన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో జగన్ ఆమెను టెక్కలికి ఇన్ఛార్జిగా నియమించారు. జగన్ ఇన్ఛార్జీలకే టికెట్లు ఇవ్వడంతో తనకు కూడా టికెట్ ఇస్తారని వాణి ఆశించారు. ప్రచారానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే చివరి క్షణంలో శ్రీనివాస్కే టికెట్ దక్కింది. దీంతో వాణి పార్టీకి దూరంగా ఉంటున్నారు. టెక్కలిలోని పార్టీ అసమ్మతి నేతలు ఆమెతో చేతులు కలుపుతున్నారు. వాణికి టెక్కలిలో అనుచరులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఆమె ప్రస్తుతం టెక్కలి జెడ్పీటీసీ సభ్యురాలు. జగన్ శ్రీనివాసుకు టికెట్ ఇచ్చినప్పటికీ తాము వాణి వైపే ఉంటామని అనుచరులు చెబుతున్నారు. ఆమె వారితో సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారం తను ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తానని వాణి చెప్పారు. పార్టీ వ్యవహార శైలి నచ్చని నేతలు తన వెంట ఉన్నారని, వారి అండతోనే బరిలోకి దిగుతున్నానని వాణి అంటున్నారు. ఒకవైపు శ్రీనివాస్, మరోవైపు వాణి పోటాపోటీగా సమావేశాలు ఏర్పాట్లు చేస్తున్నారు. టెక్కలి టీడీపీ సిట్టింగ్ సీటు. పచ్చపాటి ఫైర్ బ్రాండ్ లీడర్ కింజారపు అచ్చెన్నాయుడు 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అతన్ని దెబ్బ కొట్టడానికి లేడీ క్యాండిడేట్ ను బరిలోకి దింపాలని భావించిన జగన్ మొదట వాణి వైపు మొగ్గు చూపారు. తర్వాత శ్రీనివాస్ పావులు కదిపి టికెట్ తనకే దక్కించుకున్నారు. వాణి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడంతో వైసీపీ ఓట్లు చేసి అచ్చెన్నాయుడు లబ్ధి పొందే అవకాశం కనిపిస్తుంది. టీడీపీకి జనసేన, బీజేపీలు ఓటు బ్యాంకు కలిసి వస్తుంది కనుక అచ్చెన్నాయుడు గెలుపు ఈజీ అనే చర్చ జరుగుతుంది.